ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణించడానికి బుధగ్రహానికి సంబంధించి ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి ఫాల్గుణ శుద్ధ నవమి, రాత్రి 2:57 వరకు. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 2:09 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి ప్రత్యేకత యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకళ్యాణోత్సవం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజుడు మకర రాశిలోను, రవి బుధ శుక్ర రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. హఠాత్తుగా ఉద్యోగాలకు సంబంధించి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వైపు కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. మీ సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క వైవాహిక జీవితం గురించి మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తులు కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా మీరు ఈరోజు పనులన్నీ పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత, అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయటము, ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించటము, అలాగే మానసిక సంఘర్షణ ఏదైతే మీకు కలుగుతూ ఉంటుందో దాన్ని కూడా మీరు అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది కనపడుతుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువ శాతం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈరోజు వృషభ రాశి వారు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన స్నేహితుల వలన కూడా మీకు లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశించినట్టుగా మీకు ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు కలగటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ వృద్ధి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. అకాల భోజనం ఉండే అవకాశం ఉంటుంది గనక ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి అకారణంగా గొడవలు, నిందలు లాంటి సమస్యలు ఉంటాయి కనుక వీటికి సంబంధించి కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఉన్నతాధికారులకు జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి ధర నష్టము, అలాగే ప్రయాణాల పరంగా శారీరక బడలిక అనేది అధిక శాతం గోచరిస్తోంది.
మిథున రాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అయితే వీరు ఆశించినట్టుగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ వీరిలో గోచరిస్తూ ఉంటుంది. వీరికి ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న చికాకులు లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు స్థిరాస్తుల విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు తీసుకునే పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి. అయితే క్షణికావేశంలో చేసే పనుల వలన ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. కుటుంబానికి సంబంధించి నూతన వస్తు వాహనాలు తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబపరమైన సమస్యలని అధిగమించేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. పరిస్థితులకి తగినట్టుగా మీరు కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. అనుకునే విధంగా పనులు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా మీ యొక్క ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. వృత్తిపరంగానూ వ్యాపార పరంగానూ ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సింహరాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడంతో పాటు మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అవి మీకు శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలుగుతున్న హఠాత్ మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా విశేషంగా ఎదుగుదల అనేది చూపిస్తోంది. పాత బకాయిలు, రుణాలు, ఈఎంఐ ఇవి మీరు తీర్చేందుకు లేదా కట్టడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కుటుంబ సమస్యలను మీరు మీ యొక్క తెలివితేటలతోటి లేదా సమయస్ఫూర్తితోటి వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా మీరు వెతుకుతూ ఉంటారు. ప్రతికూలంగా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కానీ మీరు చేసే ప్రతి పనికి తగిన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి అనుకూలంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. ఆర్థికంగా పురోగతి కూడా సూచిస్తోంది. బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు మీరు వెతుకుతూ ఉంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
మీరు అనే మాటల వలన మీ కుటుంబ సభ్యులు మీకు దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన స్త్రీలు కూడా వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఈ రోజు వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అయితే మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దీంతో పాటుగా మీ తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేసే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగాను వ్యాపార పరంగాను ఇతర వృత్తులకి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈరోజు అనుకోని విధంగా ఆటంకాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. లేదా ఉద్యోగస్తులు సెలవులు లాంటివి తీసుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగానూ ఇతర వృత్తుల వారికి వారి వృత్తుల పరంగానూ పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు మాత్రం తీసుకుంటూ ఉండాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు మాత్రం కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతోపాటు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వారితోటి కూర్చొని వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. సంతానము వారి అభివృద్ధి గురించి మాత్రం తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో ఈ రోజు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులని కలవటం, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తులపైన ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించటం లేదు. మకర రాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్యన సయోధ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది గనక జాగ్రత్త వహించాలి. అకాల భోజనం, శారీరక శ్రమ, అలసట ఇవి మీకు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలలో ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనేక విషయాలలో మీ యొక్క తప్పు లేకుండానే మీరు నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఆశించినట్టుగా లాభాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ ప్రతిభకు తగిన గౌరవము, గుర్తింపు లభించట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది.
కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ఈ విషయాలతో పాటుగా వీరికి ప్రయాణ సంబంధంగా ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అకాల భోజనం, శారీరక శ్రమ వీరికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిత సంభాషణ చేసేందుకు ప్రయత్నించాలి. మీ స్వ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కడా ప్రస్తావించకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే స్థిరాస్తికి సంబంధించి ఉంటాయో వాటిల్లో మీకు జాప్యము లేదా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపం అనేది కలుగుతూ ఉంటుంది. దాని వలన కూడా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి వీరికి ఆర్థికపరమైన సమస్యలు అధికంగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి శ్రమిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా మహావిష్ణువు అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు బుధవారం. బుధుడి బలం పెరిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. పెసరపప్పుతో చేసిన పొంగలిని బుధవారం సందర్భంగా పేదవారికి పంచిపెట్టినట్లయితే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే దగ్గరలో ఉన్న దేవాలయానికి పాలు కానీ బియ్యం కానీ ఇచ్చినట్లయితే కూడా బుధుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే బుధుడు సంపూర్ణంగా యోగించాలంటే తులసి పూజ చేయాలి. బుధవారం ఏ గృహంలో అయితే తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, తులసి కోట దగ్గర అరటి పండ్లు నైవేద్యం సమర్పించడం చేస్తారో ఆ గృహంలో సభ్యులందరికీ బుధుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పక్షులకి నానబెట్టిన పెసలు ఆహారంగా బుధవారం వేయటం ద్వారా కూడా బుధుడి బలాన్ని పెంపొందింపజేసుకొని వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. బసవీశ్వరుడు అని పేరు నందీశ్వరుడికి. బసవయ్య బసవయ్య అంటారు. నంది అనుగ్రహించి కొడుకు పుడతాడు. నందీశ్వరుడి మెడలో శనగలు కడతారు. ఇప్పటికీ శ్రీశైలంలో శనగల బసవయ్య అంటుంటారు. ఇప్పటికీ వింటాడు. అందుకే మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ఉన్న నందిని జాగ్రత్తగా చూడండి. 3 గంటలు కట్టుకుంటాడు. కింద 1 గంట, మధ్యలో 1 గంట, మెడలో 1 గంట ఉంటాయి. 2 చెవులు ఒకలా ఉండవు. ఇలా ఉంటుంది ఒక చెవి. ఏదైనా చాలా కష్టం వచ్చిందనుకోండి, శ్రీశైలంలో నంది చెవి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. ఆయన వింటాడు బాగా. విని, స్వామి నా కోరిక తీర్చిన తరువాత నువ్వు వెంటనే ఇవి తినమని శనగలు మూట కట్టి ఆయన మెళ్ళలో కడతారు. అలా కట్టగా 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 ఇప్పుడు ఆయనకి పేరు ఏమని వచ్చిందంటే శనగల బసవన్న అని. నందీశ్వరుడు కాలజ్ఞానంతో ఉంటాడు. పరమశివస్వరూపం కదా, మీకు ముందే చెప్పే కదా, కాలంబు గతి అని. అందుకే యుగాంతం ఎప్పుడైపోతుంది అన్నది మొట్టమొదట ఎవరికి తెలుస్తుంది అంటే నందీశ్వరుడికి తెలుస్తుంది. యుగాంతం అయిపోయే సమయం వచ్చేసింది అని గుర్తు ఏమిటంటే శ్రీశైలంలో ఉన్నటువంటి నందీశ్వరుడు పైకి లేచి మోరలెత్తి పెద్దగా అరుస్తాడు. ఆ నందీశ్వరుడు రెంకె వేస్తే కృష్ణానది పైకి లేస్తుంది. పైకి లేచి కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది. అవి వరుసగా మహాప్రళయం యొక్క చిహ్నాలు. ఇందులో మొదట తెలుసుకునేవాడు ఎవరు అంటే నందీశ్వరుడు తెలుసుకుంటాడు. నందీశ్వరుడు నిరంతర శివదర్శనంలో ఉంటాడు. అందుకే నంది చెయ్యని దర్శనం మొదట ఎవ్వరూ చేయకూడదు.
మీరు ఇప్పటికీ శ్రీశైలాది క్షేత్రములకు వెడితే సుప్రభాతం చదువుతారు. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండ దండమాఖండలాది సురనాయక బృంద వంద్యం అని సుప్రభాతమంతా చదివేసిన తర్వాత తెర తీస్తారు. పరాకు చెప్తారు, పక్కకుండండి, ముందు నంది చూడాలి, పక్కకుండండి అని చెప్తారు. నందీశ్వరుడు మొట్టమొదట శివదర్శనం చెయ్యాలి, తర్వాతనే మనం చెయ్యాలి. నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళకూడదు. అటువంటి బసవయ్య ఆయన ప్రథమ దర్శనం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కచో నంది ఎంత అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడంటే ఇక పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలడు. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ కొండ పైకి ఎక్కుతారు, మెట్లదారి ఉంటుంది. ఆ పైకి ఎక్కి అక్కడ చరణంది ఉంటుంది, నంది తిప్పుతారు. ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడు యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది. అందులో 4 పదార్థములు వెయ్యాలి: నువ్వులు, బెల్లం, బియ్యం, పత్తి గింజలు. ఆ 4 పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి. తిప్పితే 4 నలుగుతాయి. ఈ 4 నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వైపుగా నందిని ఉంచుతారు. ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్ళుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు. అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, వారికి ఇక పునర్జన్మ లేదు. నందీశ్వరుడు అంతటి అనుగ్రహ ప్రదాత. అటువంటి నంది మీరు జాగ్రత్తగా గమనిస్తే నిరంతరం శివుడి వంక చూస్తూ శివ శాసనాన్ని తీసుకుంటూ ఉంటాడు దృష్టిలోకి.